హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో నుండి 15th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 9 అండ్ ఎగ్జాంపుల్ 10 అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే ఏ డౌట్ ఉండకుండా క్లారిటీగా ఉంటుంది. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింకు, అలాగే ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓపెన్ చేస్తే మీకు ఆర్డర్గా వీడియోస్ అన్నీ ఉంటాయి, అంటే ప్లేలిస్ట్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు ఆ వీడియోస్లో చెక్ చేసుకోండి. సరే, దీని ముందు వీడియోగానే మనము ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది చేద్దాం. సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ అని చెప్పి మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎలిమినేషన్ మెథడ్లో మన ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఫస్ట్ ఎక్స్ వేరియబుల్ కానీ వైని కానీ ఎలిమినేట్ చేయాలి. ఏదో ఒకటి ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మనం ఎలా డిసైడ్ అవుతాము? ఎక్స్ కోఎఫిషియెంట్స్ చిన్నవి ఉన్నాయా, వై కోఎఫిషియెంట్స్ చిన్నవి ఉన్నాయో చూసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఎక్స్ కోఎఫిషియెంట్స్ చిన్నవి ఉన్నాయి. సో దట్ మనము ఎక్స్ కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేద్దాం. ఎక్స్ కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయాలి అంటే జనరల్గా మనం నేను ముందు వీడియోగా చెప్పిన దాని ప్రకారం ప్రాసెస్ ఏంటి, ఈక్వేషన్ 1నేమో ఈక్వేషన్ 2గా ఉన్న ఎక్స్ కోఎఫిషియెంట్ ఇంటూ చేయాలి, ఈక్వేషన్ 2నేమో ఈక్వేషన్ 1లో ఉన్న ఎక్స్ కోఎఫిషియెంట్ ఇంటూ చేయాలి అని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్. బట్ ఇక్కడ ఇంకా ఈజీగా అయిపోతుందండి. చూడండి, మన గోల్ ఏంటి, ఎక్స్ కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయాలి. చెయ్యాలి అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ ఏమో 4 ఉందండి, ఇక్కడేమో 2 ఉంది. ఈ 4ని ఇలాగే ఉంచేసి ఈక్వేషన్ 1ని మనం 2తో ఇంటూ చేసేసాం అనుకోండి, ఇది 4 అయిపోతుంది కదా, ఎందుకంటే 2 × 2 4 సరిపోద్ది. మన గోల్ అది కదా, ఎక్స్ కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయడమే. అంటే నేను ఇక్కడ రాస్తాను చూడండి, మల్టీప్లై ఈక్వేషన్ 1 విత్ 2. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, 2 × 2x అంటే 4x ప్లస్ 2 × 3y అంటే 6y, దట్ ఈక్వల్ టు 2 × 8 16. నెక్స్ట్ మరి ఈక్వేషన్ 2ని ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 2ని అలాగే ఉంచేద్దాం, ఏమి చేయొద్దు. అంటే 4x ప్లస్ 6y ఈక్వల్ టు 7. నెక్స్ట్ మనం ఈక్వల్ చేసేసిన తర్వాత ఎలిమినేట్ చేసేయాలి. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం 2 ఈక్వల్ అయిపోయినాయండి, ఎక్స్ కోఎఫిషియెంట్స్ వై కోఎఫిషియెంట్స్ కూడా ఈక్వల్ అయిపోయినాయి. బట్ మనకి అసలు ఏ కేసులోని కూడా 2 ఈక్వల్ అవ్వవు, ఎయిదర్ ఎక్స్ కానీ వై కానీ ఈక్వల్ అవుతాయి. అప్పుడు మనం ఈక్వల్ అయ్యేది రిమూవ్ చేసేసి వై వాల్యూ కనిపెడతాం. అంటే మీకు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సరే, మరి ఇక్కడ 2 ఈక్వల్ అయిపోయినాయి కదా, మనకు అసలు సొల్యూషన్ వస్తుందా అంటే సొల్యూషన్ ఉండదు అసలు. ఎందుకంటే మనం ఇక్కడ మైనస్ చేసేసాం అనుకోండి, వీటిని మైనస్ అంటే కేవలం మైనస్ సింబలే కాదు, ఆపోజిట్ సింబల్ పెట్టాలి. ప్లస్ ఉంది మైనస్, ప్లస్ ఉంది మైనస్, ప్లస్ ఉంది మైనస్. ఎందుకు ఇలా మైనస్ చేస్తాము, ప్లస్ చేయకూడదా అంటే ప్లస్ చేస్తే ఏమవుతుందండి, 4x 8x, 6y 12y, 16 7 ఎంత 23. ఇక్కడ మనకి ఎక్స్ రాదు వై రాదు యాడ్ చేస్తే, ఓకేనా. నార్మల్గా సబ్ట్రాక్షన్ చేసినా కానీ అఫ్కోర్స్ ఈ క్వశ్చన్కి అయితే ఎక్స్ రాదు వై రాదు, ఎందుకంటే 2 మనకి ఈక్వల్గా అయిపోయినాయి కదా. సో మైనస్ చేసేస్తే ఏమవుతుందండి చూడండి, 4x - 4x క్యాన్సిల్, 6y - 6y క్యాన్సిల్, అంటే 0 ఈక్వల్ టు 16 - 7 అంటే ఎంతండి మనకి, 16 - 7 అంటే 9. ఇక్కడ చూడండి మనకి రిజల్ట్ ఏమొచ్చిందో, 0 = 9 అని వచ్చింది. ఇలాంటి రాంగ్ రిజల్ట్ వచ్చింది అంటే మనకు కంపల్సరీగా దేర్ ఈజ్ నో సొల్యూషన్ రాస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ వై కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా దానికి సొల్యూషన్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి, ఇలాంటి రాంగ్ రిజల్ట్ కూడా రావాలి. ఎక్స్ వై క్యాన్సిల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అఫ్కోర్స్ అది మీకు తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నేను చెప్తాను. బట్ ఇలా రాంగ్ రిజల్ట్ వచ్చింది అంటే కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది, ఇంకా అందులో డౌటే లేదు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. క్వశ్చన్ చూసుకుందాము. ద సమ్ ఆఫ్ ఏ, సమ్ అంటే ఎడిషన్, 2 digit నెంబర్ అండ్ నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఈజ్ 66. సమ్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ అంటే ఒక 2 digit నెంబర్, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 72 అని అనుకుందాం.
ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ నెంబర్ అప్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. ఇదే నెంబర్లో డిజిట్స్ని రివర్స్ చేస్తే అప్టైన్ ఏమవుతుందండి అంటే 2 ఇక్కడికి 7 ఇక్కడికి 27. ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఆన్సర్ 66 వస్తుందంట. అంటే అఫ్కోర్స్ ఇవి నెంబర్స్ కాదు. ఎగ్జాంపుల్కి XY అనే ఒక 2-digit నెంబర్ని మరియు ఈ డిజిట్స్ని రివర్స్ చేసి అంటే YX అంటే 1's ప్లేస్ ఉన్నదాన్ని 10's ప్లేస్లోకి 10's ప్లేస్ ఉన్నదాన్ని 1's ప్లేస్లోకి రివర్స్ చేసి ప్లస్ చేస్తే ఆన్సర్ 66 వస్తుందంట. అయితే ఇదొక క్లూ. అలాగే దాంతోపాటు ఇఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ డిఫర్ బై 2 అంట. ఈ డిజిట్స్ ఉన్నాయి కదండి, 10's డిజిట్ 1's డిజిట్, ఈ డిజిట్ని మైనస్ చేస్తే ఆన్సర్ 6 వస్తుందంట. సో మనకి 2 క్లూస్. అయితే ఫైండ్ ద నెంబర్, ఆ నెంబర్ ఏంటి, ఆ 2-digit నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. అలాగే ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ మనం అసలు నెంబర్ ఏంటన్నది కనిపెడతాం. సరే, ఇక్కడ మనకి క్వశ్చన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు 2-digit నెంబర్ అంటే ఫైండ్ ద నెంబర్ అని అనుకోవాలి. ఇక్కడ నెంబర్ మొత్తాన్ని ఎక్స్ అని అనుకోకూడదు, ఎందుకంటే నెంబర్లో మనకి 2 digits ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 2-digit నెంబర్ అని. ఇక్కడ నేను ఫస్ట్ ఏమనుకుంటున్నాను అంటే 2-digit నెంబర్ కదండి మనకి, అంటే ఈ ఫామ్గా ఉంటుంది. 2-digit నెంబర్ ఏది తీసుకున్నా ఇలాగే కదా ఉంటుంది. ఇది ఒక వాల్యూ 1's ప్లేసు 10's ప్లేసు. ఇక్కడ నేను ఫస్ట్ యూనిట్ డిజిట్ ఆఫ్ ద 2-digit నెంబర్ ఈజ్ ఎక్స్ అని అనుకుంటున్నాను, అంటే యూనిట్ డిజిట్. నెక్స్ట్ 10's డిజిట్లో ఉన్న నెంబర్ ఏమో వై అని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఈ 2-digit నెంబర్ని ఎలా రాస్తానంటే 10 × y + x అని రాస్తున్నాను. అదేంటి ఈ 2-digit నెంబర్ని ఎలా రాసావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 72 తీసుకున్నామండి. ఇప్పుడు దీని యొక్క వాల్యూ నేను ఎలా రాస్తానంటే చూడండి, 7 అంటే 10's ప్లేస్గా ఉంది, అలాగే 2 అంటే 1's ప్లేస్గా ఉంది. అంటే మనం చిన్నప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్గా రాసుకుంటాం చూడండి, 7 × 10 + 2 × 1. 2 × 1 అంటే అఫ్కోర్స్ 2. సేమ్ ఇది కూడా అంతే. సో ఈ యూనిట్ డిజిట్లో ఎక్స్ అని అన్నాను, ఇది 10's ప్లేస్గా ఉందన్నాను, అంటే దీన్ని నేను ఈ విధంగా రాసుకోవచ్చు కదా ఎక్స్పాండెడ్ ఫామ్లో, 10 × y లేదా y × 10 ఎలా అయినా ఒకటే ప్లస్ ఎక్స్, అంతే కదా. సో ఇదే కదా ఇప్పుడు 2-digit నెంబరు, అంతే కదండి, ఇదే కదా 2-digit నెంబరు. అంటే ఇప్పుడు నేను 2-digit నెంబర్ ఫస్ట్ ఫామ్ చేసుకునేది ఎలాగా, 10's డిజిట్లో ఉన్నది y కాబట్టి 10 × y + x. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, డిజిట్స్ని రివర్స్ చేశాను అని అన్నాడు. సో చూడండి, నౌ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్ అంటే యూనిట్లో ఉన్నదేమో 10స్లోకి, 10స్లో ఉన్నదేమో యూనిట్లోకి. అంటే అప్పుడు ఏమవుతుందండి మనకి యూనిట్ డిజిట్ నెంబరు 2-digit నెంబరు 10's ప్లేస్లోనేమో ఎక్స్ వచ్చేస్తుంది, 1's ప్లేస్లోనేమో వై వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా రాస్తాం మనము, 10 × x + 1 × y అంటే y. ఇదిగోండి 10 × x + y అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఒక 2-digit నెంబర్ని అంటే దీన్ని మరియు ఆ 2-digit నెంబర్లో ఉన్న 2 డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ని ఈ రెండింటిని కలిపితే 66 వస్తుందంట. ఓకేనా? అంటే ఇది ఫస్ట్ క్లూ అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసేయండి. సమ్ ఆఫ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ లైన్లో రాయండి, మీరు రాయండి. ఓకే, నేను రాయట్లేదు, ఇక్కడ మీరు రాయండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఇప్పుడు దీని ప్రకారం ఈ క్లూ ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, 10y + x + 10x + y = ఎంత, 66. ఓకేనా? చూద్దాం. x + 10x అంటే ఎంతండి, 11x + 10y + y అంటే 11y = 66. ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ 11 కామన్గా ఉంది, అంటే 11 × x + y = 66ని 11 × 6గా రాసుకోవచ్చు కదండి. సో ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ 11 క్యాన్సిల్. లేదు మాకు కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే 66ని అలాగే ఉంచేయండి, 11 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, అంటే x + y = 66/11. సో 6 అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటండి, x + y = 6. ఇదొక ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డిఫర్ బై 2, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డిఫర్ బై 2 అంటే ఏంటి, ఇప్పుడు 2-digit నెంబర్ మనము XY అని తీసుకున్నా లేదంటే YX అని తీసుకున్నా 2 digits ఉన్నాయి. ఏంటవి, X ఒక డిజిట్ Y ఒక డిజిట్. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఆన్సర్ 2 వస్తుందంట. డిఫర్ అంటే డిఫరెన్స్ అని అర్థం, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ అని అర్థం. ఇంకా చెప్పాలంటే డిఫరెన్స్ అంటే లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ. మరి మనకి ఇప్పుడు లార్జర్ వాల్యూ X అని స్మాలర్ వాల్యూ Y అని తెలియదు కదా.
లేదంటే లార్జర్ వాల్యూ వై అని, లేదంటే స్మాలర్ వాల్యూ ఎక్స్ అని తెలియదు కదా. అంటే ఏది లార్జర్ ఏది స్మాలర్ తెలియదు కదా. మరి మనం ఎలా తీసుకుంటాము అంటే, మనం ఫస్ట్‌లో ఏమనుకుందాము అంటే ఇక్కడ పక్కన రాసుకోండి. ఎజ్యూమ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని అనుకుందాం. అంటే ఎక్స్ అనేది పెద్ద వాల్యూ అని మనమే అనుకుందాం ఫస్ట్. ఓకేనా. సో ఇప్పుడు దాని ప్రకారం ఏం రాసుకోవచ్చు, డిజిట్స్ డిఫరెన్స్ బిట్వీన్ టూ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. అంటే అర్థం ఏంటండి, లార్జర్ వాల్యూ ఎక్స్ మైనస్ స్మాలర్ వాల్యూ ఈక్వల్ టు 2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఏమొచ్చింది చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఈక్వేషన్ 2 ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయడమే బెస్ట్. మ్యాక్సిమం ఎలిమినేషన్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఇప్పుడు మరి కోఎఫిషియంట్స్ ఈక్వల్గానే ఉన్నాయి, ఎక్స్ కోఎఫిషియంట్ ఈక్వల్గానే ఉంది, వై కోఎఫిషియంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అంటే మనకి డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేసేయచ్చు. చూడండి, ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలని డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎడిషన్ అంటే సింబల్స్ ఏం మార్చాం, అక్కడ ఉన్న సింబల్స్కి ఆపరేషన్ అప్లై చేసేస్తాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ వై ప్లస్ వై మైనస్ వై 0. అంటే ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. 6 + 2 8. సో అంటే ప్లస్ చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ దీనికి మైనస్ చేసినా కానీ ఆన్సర్ వస్తుంది. మైనస్ చేస్తే ఒకసారి మైనస్ కూడా చేసి చూపిస్తాను. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. మైనస్ అంటే ఏం చేయాలి, సింబల్స్ మార్చారు. మైనస్ ఇక్కడ ఏం పెట్టాలండి, ప్లస్ మైనస్. చూడండి, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, ప్లస్ వై అంటే 2y ఈక్వల్ టు 6 - 2 4. సో ఎలా అయినా మీకు వస్తుంది. మనం ఏదో ఒకటే చేద్దాము. 2x ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 8/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 4 అండి. తర్వాత దీని కింద మీకు నోట్ చేసుకోండి. నార్మల్గా మనకు y కావాలి కదా, అప్పుడు మనం ఏం చేద్దాం, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేశాను. నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1 ఏంటి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ అంటే మరి 4 కదా, అంటే 4 + y ఈజ్ ఈక్వల్ టు 6. సో 4 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసాను. y ఈజ్ ఈక్వల్ టు 6 - 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చాయండి. అంటే మనకి 2 డిజిట్ నెంబర్ ఏమవుతుంది, దేర్ఫోర్ 2 డిజిట్ నెంబర్ ఈజ్, మనం జనరల్గా ఎక్స్ పెద్దదని అనుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనం 2 డిజిట్ నెంబర్ ఏమనుకున్నామండి, 10 × y + x కదా. అంటే మీరు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. 10 × y అంటే ఎంత, 10 × 2 + x అంటే ఎంత 4. 10 × 2 20, 20 + 4 24, 2 డిజిట్ నెంబర్. ఇప్పుడు మీరు ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎజ్యూమ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని తీసుకుని ఇలా చేసినప్పుడు 24 వచ్చింది. సేమ్ టు సేమ్ మనం ఇప్పుడు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై అంటే మరి వై పెద్దదని తీసుకున్నప్పుడు కూడా మనకు ఇంకొక నెంబర్ వస్తుందండి. అదేంటంటే 42. అంటే ఏమి జస్ట్ రివర్స్ అవుతాయి అంతే, రెసిప్రోకల్ అవుతాయి అంతే. దట్ మీన్స్ కొంచెం రివర్స్ అవుతాయి, డిజిట్స్ రివర్స్ అవుతాయి అంతే. దీనిపై మీరు ఏం రాయాలంటే 2 డిజిట్ నెంబర్ 24 అని రాయండి. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ అన్నాడు కదా. దేర్ ఆర్ ద 2 నెంబర్స్ అని చెప్పి 24 and 42 జస్ట్ డిజిట్స్ని రెసిప్రోకల్ చేస్తే సరిపోద్ది. అంటే ఇది 42 కూడా మరి ఆన్సర్ మాకు వస్తుందా అంటే చెప్పాను కదండి ఇందాక, ఇక్కడ ఎక్స్ పెద్దది వై కన్నా మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. మనం నెక్స్ట్ ఇంకొక కండిషన్ తీసుకుని వై పెద్దది ఎక్స్ కన్నా ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు అప్పుడు డిఫరెన్స్ ఏమవుతుందండి, డిఫరెన్స్ అంటే లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ కదా. ఈ కేసులో లార్జర్ వాల్యూ ఏంటి వై, స్మాలర్ వాల్యూ ఏంటి ఎక్స్. అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. అర్థమైందండి. సో టోటల్గా మీకు ఇదంతా చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా నేను ఎలా చెప్తే అలా చేయండి చాలు. అంటే ఇక్కడ వరకు చెప్పి నార్మల్గా ముందు రాస్తాను కదా, సో ఇది రాస్తే సరిపోతుంది. లేదంటే ఎందుకన్నా మంచిది ఈ కండిషన్ కూడా రాసేద్దాము. అంటే కండిషన్ అంటే జస్ట్ రాద్దాం అంతే, చెయ్యొద్దు. ఏం రాద్దామంటే ఈ పక్కన చిన్నది జస్ట్ ఆర్ అని చెప్పి y - x ఈజ్ ఈక్వల్ టు 2 ఇఫ్ y ఈజ్ గ్రేటర్ దెన్ x అని రాయండి. జస్ట్ ఇది ఒక్క లైన్ రాయండి చాలు. ఓకేనా, సరిపోద్ది. ఇది ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.